కార్తీక పురాణం 3వ అధ్యాయం నది స్నాన మహత్యం. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపతపాదులు చాలా పుణ్యవ్రతాలు. కార్తీక మాసమంతా స్నానము, వ్రతము, దానము, ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు అయినా వాటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది. దానిని చెప్తాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు వశిష్ఠుల వారు. అమరావతిలో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసినవాడై ఉండడం వలన శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి ఉండేవాడు. అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానముతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూదిమొనలాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈతరుప్పల్లా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు కారుమబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. వాళ్ళ చేతిలో పొడవైన కత్తులు తలతల మెరిసిపోతున్నాయి. వారి దంతాలు, కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి. వారి ఉదరాలు నశించిపోయి ఉన్నాయి. ప్రాణభయంతో రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయేవారు. ఆ బ్రహ్మరాక్షసుల భయం వలన పశువులు గాని, మనుషులు గాని, జంతువులు గాని, పక్షులు గాని ఆ ప్రాంతానికే వెళ్లడం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు ఆ దారిలో వెళ్ళుచుండే బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలియదు. అది కార్తీక మాసమై ఉండడం వలన పవిత్ర గోదావరి స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు. విధి వశము వలన మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసుల్ని చూచి భయపడి వారి అరుపును వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగద్రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టాడు. వారికి తగు ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 వెంటబడ్డారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖం చూచి ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడడం వలన వారి పాపాలు వారిని విడిచి పారిపోవడం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగడం వలన పూర్వజన్మల స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల మీ దర్శన భాగ్యంతో మాకు జ్ఞానోదయమైంది. పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తుంటారు అని పొగిడారు. అల్పసంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనసుతో నమస్కరించాడు. అతనిలో భీతి తొలగి నిశ్చింత, ఏకాగ్రత కలిగాయి. వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు. తర్వాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగటం వలన, నాయన్లారా, మీరు ఎవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం వలన కొంతైనా పోతుంది. శ్రీ మహావిష్ణువు మనల్ని అందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసులతో పలికెను. అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతములు చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మరాక్షసుని కథ. ఓ మహాత్మా, నేను ద్రవిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను. నేను గ్రామాధికారిగా చేసేవాడను. ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండా దుష్టుణ్ణై కుటుంబ పోషణందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణ డబ్బుని దొంగలించాను. అంతేకాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను. అమావాస్య నాడైనా సద్బ్రాహ్మణునికి పట్టెడు అన్నము పెట్టుడా ఎరుగను. బ్రహ్మత్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోనలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి పిదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయే మార్గం చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నా అని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు. రెండవ బ్రహ్మరాక్షసుని కథ. బ్రాహ్మణోత్తమ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను. భార్య మాటను విని
ఆమె తోడితే లోకం అనుకొని అన్ని విధాల ఆమెను ఆనందింపజేస్తూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చద్దన్నం పెట్టించాను. బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. నన్ను ఈ జన్మ నుంచి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకుంటున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని వివరించాడు. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు, విప్రోత్తమ, నేను అమరావతిలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండవలసిన సద్గుణాలలో ఒక్కటి నా వద్ద లేవు. నేను ఉండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయే వ్యాపించి ఉంది. అందరూ అచ్చటకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలు ఆర్జించుకున్నాను. నాలో దైవభక్తి, దయాదాక్షిణ్యాలు లేకుండా పోయాయి. అవి ఎట్లుండునో కూడా తెలియవు. ఆత్మస్థుతి, పరనింద వంటి చెడు కార్యాలకు వెనకడిగేయలేదు. కులస్త్రీలను చెరచి ఇతరుల సొమ్మును దొంగలింపచేసేవాడిని. స్వామివారి నగలు, భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని బవళ్ళు వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాణ్ణి. వేశ్యాగృహాలే నాకు మందిరాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను. ఉన్న సంపదనంతా వేశ్యలు చేజిక్కించుకొని నాలో ఓపిక లేదు, ధనము పోగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని మరణం పొంది నరకంలో నానా బాధలు పడ్డాను. పిదప అనేక నీచ జన్మలెత్తి చివరకు ఈ రాక్షస జన్మ పొందాను. మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయమైంది. నేనింతవరకు చేసిన పాపములకు పశ్చాత్తాపం పడుతున్నాను. పశ్చాత్తాపం వలన కొంత పాపమైనా పోతుందని పెద్దలు అంటారు. నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకం ఉంది. నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పి వేడుకున్నాడు. ముగ్గురి వృత్తాంతాలు విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు. వారిని బాగుచేయటం తన ధర్మంగా తలంచి వారితో మీరు చేసినవన్నీ మహాపాపాలని అనడంలో తప్పులేదు. అందుచేతనే చాలా బాధలు పడ్డారు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళని తీసుకొని కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసం కావడం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. ఆ వ్రత ఫలము వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్యనదులలో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చేయాలి. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం సంపూర్ణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.